హైదరాబాద్ మహానగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ట్రాఫిక్ చిక్కుల కోసం నిర్మించిన ఫ్లైఓవర్లు ప్రమాదాలకు జోన్లుగా మారుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే ఫ్లైఓవర్లపై లైట్స్, సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదాలకు కారణాలు తెలుసుకోవడంలో పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్లో ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ కోసమని ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్లు అయితే డెత్ జోన్లుగా మారుతున్నాయి. గడిచిన 2023 నుంచి 2025 మే వరకు చూసుకున్నట్లయితే మొత్తం 28 నెలల కాలంలో గ్రేటర్లో ఫ్లైఓవర్లపై 658 రోడ్డు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. వీటిల్లో 126 మంది అయితే మృత్యువాత పడ్డారు. 504 మందికి గాయాలయ్యాయి. గ్రేటర్ పరిధిలో 70కి పైగా ఫ్లైఓవర్లు ఉన్నాయి. రద్దీ లేని సమయాల్లో పై వంతెనలపై వాహనాల వేగం పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పై వంతెనలపై అయినా సరైన వీధి లైట్లు లేకపోవడం, రంబుల్ స్ట్రిప్స్, బాటిల్నిక్, అలాగే వంపులు ఎక్కువగా ఉండడం వంటి ఇంజనీరింగ్ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణంగా అయితే ఆ ప్రధాన కారణాలు కూడా రోడ్డు భద్రత నిపుణులు అయితే చెబుతున్నారు. అయితే అతివేగం, లైన్ క్రమశిక్షణ లేకపోవడం, పరదానంలో వాహనాలు నడపడం వంటివి కూడా కారణాలు అవ్వచ్చు అని కూడా పేర్కొంటున్నారు. అయితే ఫ్లైఓవర్లపై సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదాలకు గల కారణాలు విశ్లేషించకపోతున్నామని, కేసుల దర్యాప్తులో ఆలస్యం కూడా జరుగుతుందని కూడా ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారు. అయితే సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదం ఎలా జరుగుతుందో నిర్ధారించడం, ఎవరి తప్పు అని తేల్చడం పోలీసులకు ఒక సవాల్గా మారిందని కూడా చెప్పొచ్చు. వాహనాలు డ్యామేజ్ అవ్వడం, రోడ్డు స్కిడ్ అయిన తీరు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, అలాగే గాయాలైన తీరు వంటి పద్ధతులపైన ఆధారపడాల్సి వస్తుంది. 2019లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో ఆ సమయంలో అయితే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు హడావుడి చేశారు. ఆ తర్వాత ఎటువంటి పురోగతి కల్పించట్లేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాహనదారుల భద్రత దృష్ట్యా ఫ్లైఓవర్లపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా నిపుణులైతే సూచిస్తున్నారు. అయితే మొత్తంగా గ్రేటర్ పరంగా చూసుకున్నట్లయితే కూడా అత్యధికంగా హైదరాబాద్లో 291 యాక్సిడెంట్లు అయితే జరిగాయి. సైబరాబాద్లో 228, అలాగే రాచకొండలో 137 ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఆ ఫ్లైఓవర్లపై వెళ్ళేటప్పుడు ఇటు వాహనదారులు కూడా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఫ్లైఓవర్లపైన సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసినట్లయితే కూడా ప్రమాదాలకు ఏది కారణమో కరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా భద్రతా నిపుణులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HMDV, హైదరాబాద్.